హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ది ఛానల్ ట్రేడర్స్ చాయిస్. ఈ వీడియోలో ఈ వారం మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అలానే నెక్స్ట్ వీక్కి స్టాక్ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్ మోడల్ ఎలా ఉందో అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టాక్ ట్రేడింగ్ టైమింగ్ మోడల్. ఇందులో కావాల్సిన ఇన్పుట్స్ ఏవేంటి అనేది వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇండైసెస్ అనేది ఈ వారం ఇండైసెస్ అనేది ఎలా ఉన్నాయో మనం ఒకసారి నిఫ్టీ 500 గ్రాఫ్ గ్రాఫ్లోకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి నిఫ్టీ 500 వీక్లీ చార్ట్ ఇది. ఇక్కడ చూడండి, ఈ వీక్ అయితే మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఓకే, ఒకసారి డైలీ చార్ట్కి నేను వస్తున్నాను. ఇక్కడ డైలీ చార్ట్ వచ్చి చూస్తే ఇక్కడ లాస్ట్ వీక్ ఒకటి చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ వీక్? ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ హారిజాంటల్ లైన్, ఈ లైన్ అనేది బ్రేక్ డౌన్ అయితే మనం మన స్టాక్ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్ని వీక్గా చేంజ్ చేస్తామని చెప్పుకున్నాం. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఇది ఏమైంది, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకి అయితే పెరుగుతూ వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు స్టాక్ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్ని వీక్ అని చేంజ్ చేసే అవకాశం అయితే మనకు రాలేదు. సో స్టిల్ మోడరేట్లో అయితే ఉంచాం. సో ఓవరాల్గా ఇండెక్సెస్ అనేవి పాజిటివ్గా అయితే ఈ వీక్ క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి న్యూ 52 వీక్ హైస్ అండ్ న్యూ 52 వీక్ లోస్. ఓకే, ఈ పారామీటర్ అనేది ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, న్యూ 52 వీక్ హైస్ అన్నిటికీ కూడా ఇక్కడ గ్రీన్ కలర్ టేబుల్ ఉంది. న్యూ 52 వీక్ లోస్ అన్నిటికీ కూడా ఇక్కడ రెడ్ కలర్ టేబుల్ అనేది ఉంది. ఇక్కడ క్లియర్గా చూడండి, లాస్ట్ 5 డేస్గా న్యూ 52 వీక్ లోస్తో కంపేర్ చేస్తే న్యూ 52 వీక్ హైస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద మార్కెట్. ఓకే, స్లైట్గా మనకి స్ట్రెంగ్త్ అయితే పికప్ అవుతుంది అన్నది మనకి ఈ డేటా ద్వారా తెలుస్తుంది. అలానే ఇంకొక పాయింట్ మాట్లాడుకుంటే, ఇక్కడ లాస్ట్ వీక్ ఏమైందంటే, లాస్ట్ వీక్ ఎండింగ్లోకి వచ్చేసరికి ఇక్కడ 52 వీక్ లోస్ అనేవి ఎక్కువ ఉన్నాయి, 52 వీక్ హైస్ అనేవి తగ్గుతూ వచ్చాయి. అవునా, 52 వీక్ హైస్ అనేవి తగ్గుతూ వచ్చాయి. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఒక 1 వీక్ ఏమో 52 వీక్ లోస్ ఎక్కువ ఉంటున్నాయి, ఇంకొక 1 వీక్ 52 వీక్ హైస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. సో ఇలా మార్కెట్లో డెప్త్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే వొలటైల్ మార్కెట్ అని పిలవచ్చు. ఓకే, వొలటైల్ మార్కెట్ అని పిలవచ్చు. రైట్, నెక్స్ట్ ఇంకొక పారామీటర్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 52 వీక్ హైస్ పాజిటివ్గా ఇస్తున్నాను, 52 వీక్ లోస్ కూడా పాజిటివ్గా ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాచ్ లిస్ట్స్. ఓకే, ఈ వీక్లో చేసిన స్కానింగ్స్లో వాచ్ లిస్ట్స్ అనేవి మెనీ స్టాక్స్ అయితే రాలేదు. స్టిల్ ఫ్యూ స్టాక్స్లోనే ఉంచుతున్నాను దీన్ని, బట్ ఫ్యూ స్టాక్సే కానీ ఆన్ ద హయ్యర్ సైడ్. నెక్స్ట్ రీసెంట్ బ్రేక్అవుట్స్ ఫాలో అప్ మూవ్స్. ఇది ఏదైతే ఉందో ఈ పారామీటర్లో మనకి బ్రేక్అవుట్ అయిన స్టాక్స్లో కానీ లేదా రివర్సల్స్లో కానీ లెస్ ఫాలో అప్స్ అయితే వస్తున్నాయి. ఓకే, ఇంకా మోర్ ఫాలో అప్స్ అయితే రావట్లేదు. బట్ పాస్ట్ 2 వీక్స్తో లేదా పాస్ట్ 3 వీక్స్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఫాలో అప్స్ అయితే ఈ వీక్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ వీక్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ తర్వాత స్టాక్ పార్టిసిపేషన్ అనేది పారామీటర్కి వచ్చేసరికి ఇది కూడా ఈ వారం కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి గ్రేటర్ దెన్ 2 వరకు వచ్చింది. ఓకే, పాస్ట్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్గా 1 నుంచి 2 మధ్యలో ఉంది ఆరెంజ్లో, బట్ ఇప్పుడు స్లైట్ గ్రీన్ కలర్లోకి అయితే వచ్చింది. సో గ్రేటర్ దెన్ 2. ఓవరాల్గా సమ్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ఓవరాల్ మార్కెట్లో. సో ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనం ఒకటి డిసైడ్ చేస్తాం, ఏంటంటే స్టాక్ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు స్టాక్ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్ అనేది మోడరేట్గా ఉంది పాస్ట్ వీక్ నుంచి. సో ఇప్పుడు కూడా నేను మోడరేట్ని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, మోడరేట్ అంటే ఏంటి, ఇక్కడ సైడ్ వేస్ యాక్షన్ అనేది ఉంటుంది, కొంచెం కాషియస్గా రిస్క్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ వారం మనకి ఏ సెక్టార్స్ అండ్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అలానే నెక్స్ట్ వీక్కి ఏ సెక్టార్స్ అండ్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్గా ఉండొచ్చు అనేది చూస్తే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమొబైల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఆ తర్వాత క్యాపిటల్ గుడ్స్, కన్జ్యూమర్ సర్వీసెస్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. ఓకే, వీటిలో స్ట్రెంత్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఎక్కడ ఒకటి గమనించినట్టయితే ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి 2 డేస్ బ్యాకే మనకి రోల్ అవుట్ అయినాయి, కానీ చార్ట్స్లో స్ట్రెంత్ అనేది
2 వీక్స్ నుంచి కూడా కనిపిస్తూ ఉంది. సో అందుకే ఇప్పుడు కూడా చార్ట్స్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, చార్ట్స్ అనేవి యాక్చువల్ న్యూస్ రాకముందే డిస్కౌంట్ అనేది చేస్తాయి ఆ న్యూస్ని. ఓకే, సో నెక్స్ట్ వీక్ అయితే మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయి. పాజిటివ్గా మెనీ స్టాక్స్ అనేవి బ్రేక్అవుట్స్ అవుతాయి అనేసి ఎక్స్పెక్ట్ చేద్దాం. దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.